లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. మూవీ స్టోరీ వచ్చేసి ఒక యాప్ వల్ల హీరో హీరోయిన్ బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత హీరో ఏం చేశాడనేదే స్టోరీ. ఇంటర్వెల్ సీన్ బాగుంది. మూవీ మొత్తంలో ఒక ఇంటర్వెల్ సీనే మంచి హై ఇచ్చింది. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ బాగుంది. మూవీ మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. మూవీ టీం స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు వాళ్ళు పెట్టిన 120 crores బడ్జెట్ మూవీలో కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ నేను తమిళ్లో చూసా, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు ట్రైలర్లో తెలుగు డబ్బింగ్ నచ్చలేదు. సో ట్రైలర్ చూసిన వెంటనే ఫిక్స్ అయ్యా ఈ మూవీ తమిళ్లోనే చూడాలని. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ తీసుకున్నాడు, బట్ దాన్ని ప్రజెంట్ చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. హీరో అండ్ హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ బాగుంది, బట్ లవ్ ట్రాక్ మూవీలో చాలా తక్కువసేపు ఉంటుంది. లవ్ ట్రాక్ తక్కువసేపు ఉండడం వల్ల క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. మూవీలో కామెడీ బాగాలేదు. మూవీ మొత్తంలో ఒక్క సీన్లో కూడా నాకు నవ్వు రాలేదు. ఎక్స్పెషల్లీ యోగిబాబు గారితోటి కామెడీ ట్రై చేశారు, అది కామెడీ కాదు, క్రింజు. అసలు ఆయన సీన్స్ చూస్తేనే చిరాకు లేసింది. మూవీలో గౌరీ ప్రియా కూడా ఉంటుంది. తన క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టున్నారు. మూవీ చాలా ల్యాగ్ ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా స్లో అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. బట్ తన ప్రీవియస్ ఫిలిమ్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ మూవీలో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడో ఈ మూవీలో కూడా అలానే పర్ఫార్మెన్స్ చేశాడు. కొత్తగా ఏం ట్రై చేయలేదు. ఇప్పటి నుంచి ప్రదీప్ రంగనాథన్ ఇక లవ్ స్టోరీస్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ప్రతి మూవీలో తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, కొత్తగా ఏముండట్లేదు. కృతి శెట్టి లుక్స్ క్యూట్, బట్ తన క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. దానివల్ల తన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏమనిపించలేదు. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ తన క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి మూవీ చాలా స్లోగా డల్గా ఉంటుంది. తన క్యారెక్టర్ ఉన్న సీన్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండు. ఓవరాల్గా మూవీ అయితే నాకు జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.